హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ అనేది ఇండివిజువల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. అదేవిధంగా ఇదివరకు వీడియోలో ఒక రకం అయితే చూపించాను కదా, చాలా రకాలన్నమాట ఈ థ్రెడ్ పైపింగ్లో. నేను ఇప్పుడు హెమ్మింగ్తో పాటు వచ్చే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, నేను ఏ విధంగా స్టిచ్ చేశానో మీరు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకునేటట్లు ఎలా అనేది చూపిస్తాను. మనం అనేది లైనింగ్ పీస్తో లైనింగ్ అయితే మనం అటాచ్ చేస్తాం కదా బ్లౌజ్కి. ఇలా లేజరు జారా క్లాతులు ఇలాంటి క్లాతులకి ఇండివిజువల్ థ్రెడ్ పైపింగ్ అనేది కుదరదన్నమాట. కుదరనప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఏ విధంగా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి మనం లైనింగు మనం మెడ పీస్కి ఏ విధంగా కట్ చేసుకుంటామో అలాగే కటింగ్ అనేది చేసి ఉంచుకోవాలన్నమాట. అంతా కూడా రెడీ చేసి ఉంచుకోవాలా. నేను అనేది 1.5 అంత వెడల్పులో అయితే తీసుకున్నాను. మొత్తం కూడా హెమ్మింగ్ వేసుకునేటట్లు మనం ఏ విధంగా అయితే రెడీ చేస్తామో నార్మల్గా అలా థ్రెడ్ తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఇది నేను థ్రెడ్ అయితే రెడీ చేస్తున్నాను కదా, ఈ పీస్ కూడా 1.5 కానీ 1 ఇంచ్ వెడల్పులో తీసుకుని మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఈ పీస్ అనేది డబల్ పాదం మీద కూడా వేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ అనేది సింగిల్ పాదం మీద కూడా రెడీ చేసుకోవచ్చు. సింగిల్ పాదం మీద మనము బిగినర్స్ అయితే గిన వేసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం సీనియరు మా అనుభవం ఉన్న వాళ్ళైతే గిన డబల్ పాదం మీద అనేది వేసుకోవచ్చు. అది కొంచెం మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా థ్రెడ్ అనేది నీట్గా ఉండాలి అని అంటే మనం సింగిల్ పాదం మీదనే వేసుకోవాలన్నమాట, రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న పీసెస్ అన్నీ కూడా నెక్ పీసెస్కి మనం లైనింగ్ అయితే తీసుకుంటాం కదా, ఇలా మొత్తం రెడీ చేసి తీసి పెట్టుకోవాలన్నమాట. సైజ్ చేసి అంతా కూడా ఇలా క్రాస్ పీస్లు అనేది తీసుకొని మనం ఇట్లా క్రాస్గానే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి. మనం ఇలా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఉల్టా ఉంది కదా, ఇది సీదా ఉంది. దీని మీద మనకు ఇలా తిరగేసినప్పుడు మనకు సీదా రావడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా అంతా కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో ఓన్లీ థ్రెడ్ పైపింగ్ మాత్రమే ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇదివరకు వీడియోలో ఒక రకం చూపించాను, మన ఛానల్లో అయితే ఉంటుంది, ఒకసారి విజిట్ చేసి చూడండి. అలాగే ఇప్పుడు చూడండి, ఈ పైపింగ్ అనేది ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. నేను డబల్ పాదం మీదనే వేస్తున్నాను అన్నమాట. మీకు అలవాటు ఉంటే వేయండి, లేదు అని అంటే సింగిల్ పాదం మీదనైనా వేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే వస్తుందండి ఇట్లా మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల. ఇలాంటి జారా క్లాత్లకు మనం పల్సగా ఉంటుంది కదా, మనం లైనింగ్ వేసినా కానీ మనకనేది ఇండివిజువల్గా వేసుకుంటే కనబడకుండా ఇదివరకు వీడియోలో చూపించినట్లుగా వేసుకోవడానికి కుదరదన్నమాట. ఇలాంటి క్లాత్ అనేది జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పట్టాన మనకు అనేది కుదరదు. ఇలా మొత్తం అటాచ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇట్లా చూపిస్తున్నాను, ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే వస్తుంది. అదేవిధంగా మనకు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, అలాగే పైనుంచి కుట్టైనా వేసుకోవచ్చు. ఇప్పుడు హెమ్మింగ్కి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, హెమ్మింగ్కి అయితే బ్లౌజు ఎలా వేసుకుంటామో మనము ఇట్లా రెడీ చేసుకొని డబల్ పాదం మీద మనం అనేది థ్రెడ్డింగ్ అయితే మడవకుండా హెమ్మింగ్కి ఎలా మనమైతే మెడ పీస్ అటాచ్ చేస్తామో అలా అటాచ్ చేసుకుంటూ రావాలి. నిదానంగా నీట్గా చూసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ పైపింగ్ అనేది, నీట్గా వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఉంటుంది.
ఇలాంటి క్లాత్లకు మనం అనేది ఇలా వేసుకోవచ్చు అన్నమాట. నెక్కుకి కొంతమంది అయితే మనకు కుచ్చుకుంటుంది అని కూడా అంటారు. పట్టు క్లాత్లు అలా వేసినప్పుడు ఈ విధంగా వేసుకున్నట్లయితే కింద నెక్కుకు అనేది కుచ్చుకోదు, మనకనేది చాలా నీట్గా స్మూత్గా ఉంటుందన్నమాట. కాటన్ అనేది వస్తుంది కదా మెడ చుట్టూ కూడా. ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా ఒక పాదం మాత్రమే ఉంచుకొని మనం ఇలా మొత్తం ఎక్స్ట్రా కచ్చా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చాలా నీట్గా అయితే వస్తుంది. సేమ్ మనం నెక్ పీస్ అయితే హెమ్మింగ్ కోసం ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. మనము కొంచెం అమౌంట్ కూడా ఇలా వేసినందుకు ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట ఎక్కువ. ఇలా మొత్తం సైజ్ చేసుకున్న తర్వాత మనకు నెక్ అక్కడక్కడ కచ్చాలు అనేవి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. నెక్ అనేది చాలా నీట్గా అయితే మనకు తిరుగుతుందన్నమాట వేసుకున్నప్పుడు. మనకు ఐరన్ అనేది కూడా అవసరం లేదు. ఇలాంటి పైపింగ్ అనేది మొత్తం కూడా ఇలా కచ్చా పెట్టుకుంటూ మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. వీడియో అనేది మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఇలా మొత్తం మనం అనేది ఇప్పుడు మనము పైపింగ్ లాగా అన్నమాట. హెమ్మింగ్కి అయితే మనం ఎలా మెడకు వేస్తామో అలాగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ పీస్ అనేది రావాలి. మొత్తం ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మనకు మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇది హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, లేదు అని అంటే పైనుంచి కుట్టైనా వేసుకోవచ్చు. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మెడ పీస్ అనేది మనం ఎలా కట్ చేసుకుంటామో అలా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఒకే విధంగా ఒకే వెడల్పుతో అయితే వస్తుందన్నమాట. ఈ కచ్చా పీస్ అంతా మళ్ళీ మనము కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం ఏదైనా ఉన్నా కానీ దారాలు ఎక్స్ట్రా పీసు అంతా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఎంత నీట్గా ఉందో చూడండి. మనము బోటిక్లో స్టిచ్చింగ్ చేసుకున్నట్లు ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్చింగ్ అనేది ఇలా మర్చి మనము హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ అనేది ఇదంతా ఇలా మర్చి హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే కుట్టైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కుట్ట అనేది వేస్తున్నాను. చాలామంది ఇప్పుడు ఈ విధంగానే ఇష్టపడుతున్నారు కాబట్టి నేను అనేది ఇట్లా కుట్ట అనేది వేసేస్తున్నాను అన్నమాట. ఇలా చెక్ చేసుకుంటూ మనం అనేది లాస్ట్కి కుట్ట అనేది వేసుకోవాలి. ఒకే విధంగా ఒకే వెడల్పుతో వస్తుందన్నమాట. ఈ పైపింగ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. ఫినిషింగ్ అనేది చూడండి ఇలా వస్తుందన్నమాట. థ్రెడ్ మనం ఎలా
స్టిచ్ చేసాము అన్నది కూడా తెలియకుండా ఉంటుంది. వెనకాల నేను అనేది హ్యాండ్ పడుతున్నాను కదా, ఆ విధంగా ఊకే అలా పట్టి కొంచెం అలా పట్టుకోవాలన్నమాట. రౌండ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. నెక్కి ఎగుడు దిగుడు అనేది లేకుండా, మనకు వంకర టింకర అనేది రాకుండా నీట్గా వస్తుందన్నమాట. అలా హ్యాండ్ అనేది నెక్ తిరిగేటప్పుడు రౌండ్ దగ్గర అలా పట్టుకోవాలన్నమాట. లాగకుండా ఊరికే ఆప్ అనేది అలా పట్టుకొని ఉండాలి. చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది. మనం ఎటు సైడ్ నుంచి వేసామా అన్నది కూడా తెలియకుండా ఫినిషింగ్ చాలా నీట్గా అయితే వస్తుంది. ఇలాంటి జారా క్లాతులకు, పల్చటి క్లాతులకు, జారిపోయే క్లాతులకు నీట్గా ఉంటుందన్నమాట. అంత ప్రొఫెషనల్గా చాలా బాగా వస్తుంది. సేమ్ ఈ విధంగా మీరు కూడా చూసి నేర్చుకోండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. చూడండి చాలా నీట్ని ఫినిషింగ్ అయితే ఉంది. వీడియో మొత్తం కూడా చూసారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.